అన్న ఈ ఐఫోన్ 16 ప్రో అమ్ముదాం అనుకుంటున్నా. కొని 1 మంత్ అవుతుందా అన్న? 50,000 వస్తుంది తమ్ముడు. వద్దులే అన్న. అన్న ఈ ఐఫోన్ 16 ప్రో అమ్ముదాం అనుకుంటున్నా అన్న. తమ్ముడు 45,000 వస్తుంది దీనికి. ఇంత తక్కువనా? వద్దులే అన్న. వాళ్ళ మాట అయినా వీళ్ళ మాట అయినా రెచ్చిపోయి మరి అమ్మతో గొడవ ఆడి ఐఫోన్ తీసుకున్నా. ఈఎంఐలో తీసుకోవడం వల్ల అమ్మ ఈఎంఐ కట్టలేక ఇంత బాధపడుతుంది అనుకోలేదు. ఇంకెప్పుడు అమ్మాయికి బాధ పెట్టను. ఇప్పుడు ఈ ఫోన్ అమ్మేసి మొత్తం ఈఎంఐ మొత్తం క్లియర్ చేసేస్తా. అన్నా చెప్పు తమ్ముడు. అన్న ఈ ఫోన్ అమ్ముదాం అనుకుంటున్నా అన్న. ఎంత వస్తుంది చెప్పవా? 16 ప్రోనా? ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని? 1 మంత్ అవుతుంది అన్న. అవునా? 65,000 వస్తుంది తమ్ముడు. అన్న చూడన్న 1,35,000 పెట్టుకున్నా అన్న. ఓవర్ అడిగిన 40, 45, 50 అంటున్నారు అన్న. ఎందుకు అమ్ముదాం అనుకుంటున్నావు? అన్న దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న. ఇంట్లో పరిస్థితులు కూడా ఏం బాగాలేవన్న. ఇంట్లో అమ్మ కూడా ఈఎంఐ కట్టలేకపోతుంది అన్న. ఇక్కడ చూసి తీసుకో అన్న. నీకు ఒకటి చెప్తా, గుర్తుంచుకో తమ్ముడు. వాడు కొన్నాడు వీడు కొన్నాడు, నువ్వు సరదా కోసం కొన్నావు. ఇప్పుడు చూసావు కదా తమ్ముడు ఎంత ఇబ్బంది పడుతున్నావో. ఇంట్లో పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి. ఈఎంఐ ఇప్పుడు కట్టలేక నువ్వు ఇంట్లో పరిస్థితి బాగాలేక ఇప్పుడు అమ్మ కూడా ఎంత ఇబ్బంది పడుతుందో చూసావు కదా. నువ్వు తీసుకునేటప్పుడే ఆలోచించాలి. ఇప్పటి నుంచి అయినా సరే జర ఆలోచించి తీసుకో. నువ్వు 1,30,000 పెట్టి ఫోన్ కొన్నావు. ఇప్పుడు ఎంత మార్కెట్ వాల్యూ ప్రకారంగా 40,000, 50,000 వస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. అమ్మ నాన్న పరిస్థితి కూడా అర్థం చేసుకో. గొప్పలో పోయి అప్పుల పాలు కాకు. ఇప్పుడు మీ అందరూ కూడా చెప్తున్నా, వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అని పెద్ద పెద్ద ఫోన్లు కొనకుండా మీ ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇష్టపూర్తికి ఇప్పించింది ఏదైనా సరే సంతోషంగా తీసుకోండి. మీరు సంతోషంగా ఉండండి, మీ అమ్మ నాన్నలు సంతోషంగా ఉంచండి. ఇది ఒక బ్రదర్ లైఫ్ లో జరిగిన నిజమైన సంఘటన. అతను మనకి మెసేజ్ చేశాడు ఈ స్టోరీ. అతని కోసం వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర కూడా మీ రియల్ లైఫ్ సంబంధించిన రిలేటెడ్ స్టోరీ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మీకోసం వీడియో చేసి అప్లోడ్ చేస్తా.